నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి జూలై మాసంలో కొన్ని విషయాల్లో అనుకూలత ఉంది. ముఖ్యంగా ధైర్యం కానీ ప్రతి విషయాల్లో స్టెబిలిటీగా గ్రౌండెడ్గా ఉండడము ఈ మాసం అంతా కూడా మకర రాశి వారికి కనిపిస్తోంది. కోర్టు విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది ఈ మాసంలో. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ కొంత పాజిటివ్గా ఈ మాసంలో సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసంలో ముఖ్యంగా జూలై 16th 17th వరకు వచ్చే డేస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. రిమైనింగ్ డేస్ కొంత మళ్ళీ పెండింగ్ పడిపోతుంది ఆపర్చునిటీస్ వచ్చే విషయంలో. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లేదంటే ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి. అండ్ వర్క్ ప్లేస్లో అయితే పాజిటివ్గా ఉంటుంది. మకర రాశి వారికి కొంత పై అధికారులతో స్నేహ సంబంధాలు కానీ సఖ్యత కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా విద్యార్థులకు వాళ్ళు కష్టపడిన దానికి మంచి అనుకూలమైన ఫలితాలు అయితే మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదైతే మీరు కష్టపడుతున్నారో హార్డ్ వర్క్ చేస్తున్నారో దానికి గుడ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో కొంత చిక్కులు చికాకులు మానసిక ఒత్తిడి మకర రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక మకర రాశి వారు కొంత ఆధ్యాత్మికంగా ధార్మిక విషయాలు కానీ ఈ స్పిరిచువల్ విషయాలు ఆసక్తి పెరగడము, కొంత ఎవేకెన్ అవ్వడము, పాజిటివ్గా స్పిరిచువల్ ఎవేకెనింగ్ లాగా అవ్వడము, ఇలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంది మకర రాశి వారికి. కొంతవరకు వారు కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్, ఈవెన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఈ మాసంలో ప్రత్యేకించి కొత్తగా బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళకి, స్పెక్యులేషన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవచ్చు. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక సడన్గా ఎక్స్పెన్సెస్ పెరగడము ఈ జూలై మాసంలో, ఈ ఎక్స్పెన్సెస్ అనేవి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి, 22nd జూలై తర్వాత ఇంప్రూవ్ అవుతాయి. ఆ విషయంలో కొంత కేర్ తీసుకోండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొన్ని అనుకూలమైన ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సంతానం కోరుకున్న దంపతులకు కానీ ప్రేమ విషయాలు కూడా ఫలించే అవకాశం అయితే మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగాల్లో ఉన్న వారికి, అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా పాజిటివ్ వేలో డెవలప్మెంట్ అన్నది ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఆపర్చునిటీస్ కానీ మానసిక ప్రశాంతత కానీ కనిపిస్తుంది. కానీ ప్రత్యేకించి కుటుంబ విషయాలు కానీ లేనిపోని సమస్యలు చిక్కులు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి మకర రాశి వారికి. మరి మకర రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, దుర్గాష్టకాన్ని కానీ మహాలక్ష్మి అష్టకాన్ని కానీ పఠించడం, వినడం చేయడం వల్ల కొంత మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. స్వస్తి.